హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సీమా. సో ఆల్మోస్ట్ మనకు ఒక 3 డేస్ అయితే ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అవుతాయండి, టెట్కి సంబంధించినటువంటి. అండ్ ఈ టెట్ ఎగ్జామ్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, లాస్ట్ టెట్ ఎగ్జామ్ కంటే మరీ డిఫికల్ట్గా వచ్చేసింది పేపర్. అది ఎలా ఉందంటే డిఎస్సికి మించి ఉందనేసి ఉంది పేపర్ అయితే. సో మనం ప్రిపేర్ అయిన దానికంటే ఎంత ప్రిపరేషన్లో ఉండే వాళ్ళకే కష్టం అయిపోయింది. ఇంకా రీసెంట్గా స్టార్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి మరి ఘోరము. సో అంత డిఫికల్ట్ పేపర్ ఇచ్చిన తర్వాత మన డిఎస్సి ఎంత లెవెల్లో చదవాలో ఇంకా మనము ఊహించుకోలేము, అలా ఉంది. సో చాలామంది ఇంకా కంటిన్యూ చేయాలా, డిస్కంటిన్యూ చేయాలా, పోస్టులు తక్కువ ఉన్నాయి, సో ఇలా రకరకాలుగా థింక్ చేస్తున్నారు. బట్ అవన్నీ కూడా ఎరేజ్ చేసేయండి, ఎందుకంటే పోస్టులు మనకు కావాల్సింది ఒకటే కదా అండి. సో మ్యాక్సిమం మనకు అక్టోబరే నోటిఫికేషన్ వస్తుంది, అది అందరికీ తెలుసు. అంతవరకు మన ప్రిపరేషన్ కొత్తగా ఏం చదవాల్సింది ఏం లేదు. కొత్తగా సిలబస్ అనేది కూడా రాదు, మ్యాక్సిమం లాస్ట్ ఇయర్ ఉండే సిలబసే ఉంటుంది. బట్ ఏంటంటే కొత్త టెక్స్ట్ బుక్స్ మనం చదవాలి. సో ఇప్పుడు రీసెంట్గా మనకు ఉన్నాయి కదా, సో మన చేతిలో ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, ఆ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఫాలో అవ్వండి. ఇంకా మిగిలింది ఏది మన దగ్గర ఒకే టాపిక్ అంటే ఒకే సబ్జెక్ట్కి సంబంధించిన రకరకాల బుక్స్ వద్దండి. మన చదవడానికి ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో ఆ ఒక్క బుక్ని మాత్రమే ఫాలో అవ్వండి. మ్యాక్సిమం టెక్స్ట్ బుక్స్ అండ్ అకాడమిక్ బుక్స్ ఈ రెండు మాత్రం ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో యాప్స్ కానీ, సో వాటిని మాత్రమే ఫాలో అయ్యి ప్రిపరేషన్ అనేది మంచిగా చేయండి, ఓకేనా. మన ఛానల్లో కూడా డిఎస్కి లాస్ట్ ఇయర్ మనకు ఉన్నటువంటి డిఎస్కి సంబంధించిన ప్రతి క్లాస్ కూడా పాసిబుల్ అయినంత వరకు నేను చేసేసానండి. మీకు టైం ఉంటే ఆ క్లాసెస్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాను. పిఐ నోట్స్ కానీ, ఈవెన్ నోట్స్ కూడా నేను రాసుకున్న నోట్స్ కూడా మీకు అందులో పెట్టడం అయితే జరిగింది. లైక్ పిఐ, సైకాలజీ, అలాగే మెథడ్, అలా సోషల్ కంటెంట్, వాటిని అన్నీ ఉన్నాయి. వన్స్ ఒకసారి మీకు టైం ఉంటే చూడండి. ఫ్యూచర్లో కూడా నా నుండి ఏవైనా మీకు క్లాసెస్ కావాలని అనుకుంటే ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ మనకు మ్యాథ్స్ ఆర్ సైన్స్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో వారికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ అడిగినటువంటి సైకాలజీకి క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. సో రేపు మీరు ఎగ్జామ్ రాస్తున్నారు కదా, మీకు యూజ్ అవుతుందనేసి వీడియో అయితే చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఇంకెవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో క్లాసెస్ ఉన్నాయి ప్లేలిస్ట్లో, నీట్గా మెటీరియల్స్ ఎనీథింగ్ ఏదైనా ఉన్నాయి, వాటి ద్వారా నేను క్లాస్ చేశాను. వన్స్ ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే, తాను సాధించలేనిది తన వారు సాధించినప్పుడు తాను సాధించినట్లు సంతృప్తి అంటే సాటిస్ఫై చెందడం ద్వారా మానసిక సంఘర్షణకు నివారించుకునే రక్షక తంత్రం. అంటే తాను ఏదైతే సాధించలేదో వాళ్ళు ఎవరైనా సాధించినప్పుడు తనే సాధించినట్లు ఒక ఫీల్ అంటే సంతృప్తి చెందడం అనేది మనకి ఏ రక్షక తంత్రం వస్తుందంటే తాదాత్మీకరణం అండి, తాదాత్మీకరణం. నెక్స్ట్ వన్, సామాజిక స్థిరత్వం అభివృద్ధి చెందే దశ. సామాజిక స్థిరత్వము అభివృద్ధి చెందే దశ కౌమార దశ. కౌమార దశ. సో మొన్న రాసిన టెట్లో మాత్రం అయితే కొంచెం మనకు రక్షక తంత్రాల నుండి బిట్స్ అయితే వచ్చాయండి, ఒక 2-3 వరకు అయితే వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు థర్డ్ క్వశ్చన్ అండి, గుంపులకు సంబంధించి క్రింది వాణిలో సరైన జత. సో అప్లికేషన్ టైప్సే అడుగుతున్నారు కాబట్టి మనకు అండర్లైన్గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టెక్స్ట్ బుక్స్లో ఉండే మ్యాటర్ చదువుతాము, ఆ మ్యాటర్లో వాక్యాలు ఉంటాయి, సరైన వాక్యాలు. సో అవి కూడా లీవ్ చేయొద్దు మనం, ఎందుకంటే అటువంటి బిట్సే మనకు అప్లికేషన్ టైప్స్లో ఇచ్చాడు. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, సరైన జత వచ్చేసి జాక్స్, క్రీడలలో ఎక్కువ పాల్గొనేవి. జాక్స్ క్రీడలలో ఎక్కువ పాల్గొనేవి. నెక్స్ట్ వన్, ప్రమాద వయస్సుగా పిలువబడే దశ. సో మనకు లాస్ట్ వాగుడుకాయ దశ వచ్చింది, నేను మొన్న రాశాను కదా టెట్ 11th రోజు, ఆ రోజు అయితే మనకు వాగుడుకాయ దశ గురించి ఇచ్చారండి. ప్రమాద వయస్సుగా పిలువబడే దశ వచ్చేసి పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశనే మనము ప్రమాద వయస్సుగా కూడా పిలుస్తాము, అంటే ఎక్కువ కింద పడడం అలాంటివి జరుగుతుంటాయి కాబట్టి. నెక్స్ట్ వన్, మనోలైంగిక వికాస సిద్ధాంతం ప్రకారం గౌణ లైంగిక లక్షణాలు వికాసం చెందే దశ. మనోలైంగిక వికాస సిద్ధాంతం ప్రకారము గౌణ లైంగిక లక్షణాలు వికాసం చెందే దశ వచ్చేసి జననాంగ దశ. ఆన్సర్ వచ్చేసి మనకు ఇలా డైరెక్ట్ బిట్స్ ఇవ్వడం లేదండి, గత టెట్తో పోల్చుకుంటే ఇప్పుడు చాలా కష్టం ఉంది. నెక్స్ట్, నిగమనాత్మక వివేచన ప్రకల్పనలు రూపొందించడం జరిగే పియాసే సజ్ఞానాత్మక వికాస దశ. అండ్ ఇంకొకటి, నేను లాస్ట్ టెట్లో రాసిన క్వశ్చన్స్ కూడా కొన్ని వచ్చాయి సైకాలజీలో. అంటే ఒకటి ఏంటంటే గుర్రాన్ని నీటి దగ్గరికి తీసుకెళ్తాం కదా, సో ఆ క్వశ్చన్ అయితే వచ్చింది నాకైతే. సెకండ్ వన్, నియత ప్రచాలక దశ. నెక్స్ట్ వన్,
పూర్వ ముఠాదశ అనేసి దేనికి పిలుస్తారు? పూర్వ ముఠాదశ వచ్చేసి పూర్వ బాల్య దశనే పూర్వ ముఠాదశ అనేసి కూడా పిలవడం జరిగింది. మనకు ఇక్కడ దగ్గర దీనికి ఈ పూర్వ బాల్య దశకి చాలా రకాల పేర్లు ఉన్నాయి. ప్రమాద వయస్సు అనేసి కూడా మనం అంటాము. నెక్స్ట్ పూర్వ బాల్య దశ అనేది పూర్వ ముఠాదశ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇచ్చిన ప్రవచనాల ఆధారంగా సరైన దానిని గుర్తించండి. సో బి కరెక్ట్, సి ఇన్కరెక్ట్ అండి. ఈ ఆలోచించుకోవడంలో మన టైం అయిపోతుంది. శిశువు వికాసం మొదటగా శిరస్సు నుండి ప్రారంభమై తదుపరి పాదాల వైపు సాగుతుంది. శిశువు వికాసం మొదటిసారిగా పాదాల వైపు నుండి ప్రారంభమై తదుపరి శిరస్సు వైపుగా సాగుతుంది. దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి ఇక్కడ మనల్ని కన్ఫ్యూజన్ చేసే టైప్లో ఇచ్చాడు కాబట్టి ఒకటే బి అనేది మనకు కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు పరిచిత వ్యక్తులను చూసి నవ్వడం, కొత్త వ్యక్తులను చూసి భయపడము సాధారణంగా ఈ నెలలో జరుగుతుంది. అంటే తనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులతో చూసి నవ్వుతాడు, కొత్త వ్యక్తులు చూసినప్పుడు భయపడతాడు. సాధారణంగా మనకు ఏ మంత్స్లో కనిపిస్తుంది అంటే 6 నుండి 7 మంత్స్ చిన్న పిల్లలు ఉంటారు కదా, ఆ మంత్లో మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, హనీ మరియు ఆలన్ మన్ఫోర్డ్ సూచించిన అభ్యసన శైలి. హనీ మరియు ఆలన్ మన్ఫోర్డ్ సూచించిన అభ్యసన శైలి ఆచరణవాది. హనీ మరియు ఆలన్ మన్ఫోర్డ్ సూచించిన అభ్యసన శైలి వచ్చేసి ఆచరణవాది. గోల్మన్ యొక్క ఉద్వేగ ప్రజ్ఞ నమూనాను ఇలా అంటారు. గోల్మన్ యొక్క ఉద్వేగ ప్రజ్ఞ నమూనాను ఇలా అంటారు. నిర్వహణ సిద్ధాంతము. గోల్మన్ యొక్క ఉద్వేగ ప్రజ్ఞ నమూనాను ఇలా అంటారు. సో మనకు ఎంఎంపిఐ దాని గురించి ఒక క్వశ్చన్ అడిగారు అండ్ హెచ్టిఎంఎల్ క్వశ్చన్ కూడా వచ్చిందంటే మొన్న రాసిన టెట్లో. నిర్వహణ సిద్ధాంతం. నెక్స్ట్ వన్, ఆటలలో ప్రతిభ చూపిన పిల్లవాడు పాఠ్యాంశాలలో కూడా ప్రతిభ చూపితే అతనిలో జరిగిన అభ్యసన బదలాయింపు. సో మన గేమ్స్లో కూడా తను యాక్టివ్గా ఉన్నాడు, అలాగే దాంతోపాటు పాఠ్యాంశాలలో కూడా తన యొక్క ప్రతిభ అనేది చాటాడు. సో అందులో జరిగినటువంటి అభ్యసన బదలాయింపు ఏంటంటే శూన్య బదలాయింపు. పరిస్థితులను తప్పుగా చూపించే ప్రతిస్పందనగా ఉండే రక్షక తంత్రము. పరిస్థితులను తప్పుగా చూపించే ప్రతిస్పందనగా ఉండే రక్షక తంత్రము. హేతుబద్ధీకరణ. పరిస్థితులను తప్పుగా చూపించే ప్రతిస్పందనగా ఉండే రక్షక తంత్రము హేతుబద్ధీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, వీరి ప్రకారము బోధన అనేది కేవలము వృత్తి మాత్రమే కాదు, అది ఒక నైతిక మరియు సామాజిక బాధ్యత అని నిర్వచించిన వారు ఎవరు? బోధన అనేది కేవలము ఒక ప్రొఫెషన్గా మాత్రమే కాదు, అది ఒక నైతికంగా అలాగే దాని యొక్క సామాజిక బాధ్యత అని చెప్పిన వారు కూడా జాన్ డ్యూయీ అండి. జాన్ డ్యూయీ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచము. సో ఇది మనకు నేను రాశాను కదా 2 days బ్యాక్, దాని గురించి కూడా ఇలానే బిట్స్ ఇచ్చారు మనకు. ఎందుకంటే వారి యొక్క రాసిన బుక్స్ అండ్ రాసింది ఎవరు అనేసి కూడా ఇచ్చారు. సో 4th ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ 1 వచ్చేసి ది సైకాలజీ ఆఫ్ వాట్ వైగాట్స్కి, 2nd వచ్చేసి ఏ స్టోరీ టీచింగ్ మెథడ్ గీజుబాయ్, 3rd డిస్కవరీ ఆఫ్ సైకాలజీ జేపీ చాప్లిన్, 4th వన్ ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇన్సెట్స్ క్లిఫర్డ్ బీట్స్. నెక్స్ట్ క్వశ్చన్, రోటర్ ఐఎస్పి దీనిని కొలుస్తుంది. సో ఇది మీకు ర్యాపిడ్ రివిజన్గా యూజ్ అవుతుందని వీడియో అయితే చేస్తున్నానండి. రోటర్ ఐఎస్పి దీనిని కొలుస్తుంది. సో మూర్తిమత్వాన్ని రోటర్ ఐఎస్పి అనేది కొలుస్తుంది. మూర్తిమత్వాన్ని రోటర్ ఐఎస్పి కొలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు. మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు క్లిఫర్డ్ బీట్స్. మానసిక ఆరోగ్య ఉద్యమానికి మనకు మూల పురుషుడు ఎవరండి? క్లిఫర్డ్ బీట్స్. క్లిఫర్డ్ బీట్స్. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 ముందు మాటలో ప్రస్తావించిన విధంగా విద్యార్థి తన స్వంత జ్ఞానాన్ని నిర్మించుటకు కీలక వాహికగా దీన్ని పరిగణిస్తారు. ఎన్సిఎఫ్ 2005 ముందు మాటలో ప్రస్తావించిన విధంగా విద్యార్థి తన స్వంత జ్ఞానాన్ని నిర్మించుటకు కీలక వాహికగా దీన్ని పరిగణిస్తారు. సో 2nd ఆప్షన్ మాతృభాష. మాతృభాష. నెక్స్ట్ వన్, సాంఖ్యక శాస్త్రానికి, ఇక్కడ సాంఘిక కాదు సాంఖ్యక శాస్త్రానికి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఏ బి రెండు కూడా కరెక్ట్ అండి. ఒక దత్తాంశపు గరిష్ట విలువ 72, కనిష్ట విలువ 27 అయినా దత్తాంశాల వ్యాప్తి వచ్చేసి 45. పౌనపున్య విభాజంలో 25% గణనలు కల బిందువులను ప్రథమ చతుర్దర్శకం అంటారు. ఈ రెండు కూడా సరైన సమాధానాలు, ఏ అండ్ బి కూడా. నెక్స్ట్ క్వశ్చన్,
సమాచార సాంకేతికత కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార సాంకేతిక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఇక్కడ ఉండే అంశాలపై ఆధారపడి ఉంటుంది. సో ఏబిసి అంటే జ్ఞానాన్ని విస్ఫోటనము, సమాచారాన్ని ప్రసారం చేయడము, సమాచారాన్ని తిరిగి పొందడం అనేది సమాచార సాంకేతిక యొక్క సరైన అంశాలు ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ వన్, కాల వ్యవధి నియమం ప్రకారము. సో కాల వ్యవధి నియమం ప్రకారము అభ్యసన సామర్థ్యము అండ్ మనకు కాల వ్యవధి అండి. అభ్యసన సామర్థ్యం అండ్ కాల వ్యవధి ఇక్కడ సేమ్ అలానే ఇచ్చారు, బట్ మనకు అక్కడ 1/, అనేది గుర్తుంచుకోవాలండి. సో కన్ఫ్యూజన్గా ఉంటాయి, జాగ్రత్తగా ఆన్సర్స్ అనేవి చూసి చేయండి. వన్స్ ఒకసారి మార్క్స్ వెళ్తే రావు. నెక్స్ట్ వన్, సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు అధికంగా ఉన్న ప్రాంతంలో విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి ఈ విధంగా ఉండాలనేసి ఎన్ఈపి 2020 సూచించింది. సాంఘికంగా అలాగే మనకు ఆర్థికంగా వెనుకబడిన పిల్లలు అంటే విద్యార్థులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి ఎంత ఉండాలంటే 25:1, అంటే 25 మెంబర్స్ పిల్లలు కన్నా ఉంటే ఒక టీచర్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎన్ఈపి 2020 ప్రకారం. నెక్స్ట్ వన్, ప్రత్యక్ష పద్ధతిలో అంక మధ్యమం కనుగొనుటకు సూత్రము. లాస్ట్ ఇయర్ మ్యాథ్స్లో అంటే సైన్స్ మ్యాథ్స్లో ఇచ్చాడు, దాంతోపాటు సోషల్ ఎవరైతే రాస్తారో ఆ బిట్ కూడా ఇందులో వచ్చిందండి. సో ఫస్ట్ ఆప్షన్ మన కరెక్ట్ ఆన్సర్ అండి. సో పిఐకి కొంత ఎంఎక్స్ ఎక్సెల్లో స్ప్రెడ్ షీట్ నావిగేషన్కు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఎంఎస్ ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ నావిగేషన్కు సంబంధించి సరైన సమాధానము ఏ, బి అండ్ సి అండి. సెల్ ఎంపిక మౌస్ పాయింటర్ ఉపయోగించాలి, సెల్ కిందికి జరపడానికి ఎంటర్ ఉపయోగించాలి, సెల్ కుడివైపుకు జరపడానికి ట్యాబ్ ఉపయోగించాలి. నెక్స్ట్ వన్, పీపీటీలో ఒక స్లైడ్ నుండి మరొక స్లైడ్కు మారేటప్పుడు విజువల్ ఎఫెక్ట్ ఇవ్వడానికి ఈ ట్యాబ్పై క్లిక్ చేయాలి. పీపీటీలో ఒక స్లైడ్ నుండి మరొక స్లైడ్కి మారేటప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ ఇవ్వడానికి ఈ ట్యాబ్పై క్లిక్ చేయాలి. యానిమేషన్ ట్రాన్సిషన్ పైన క్లిక్ చేయాలి. యానిమేషన్ అండ్ ట్రాన్సిషన్ ఎక్కడ? పీపీటీలో. నెక్స్ట్ అండ్ లాస్ట్ బిట్, విద్యా సాంకేతికతలో దశల వరుస క్రమాన్ని గుర్తించండి. విద్యా సాంకేతిక దశలోని అంటే సాంకేతిక దశలు వరుస క్రమాన్ని గుర్తించండి. సెకండ్ ఆప్షన్ చూడండి, ఫస్ట్ ఆడియో విజువల్ దశ, నెక్స్ట్ మానసిక సామాజిక దశ, నెక్స్ట్ సైబర్నెటిక్ దశ, లాస్ట్ వన్ వచ్చేసి సమాచార ప్రసార సాంకేతిక దశ. నెక్స్ట్ వన్, సరిగ్గా జతపరిచినది గుర్తించండి. సరిగ్గా జతపరిచినది గుర్తించండి. CTRL+V = పేస్ట్. సో మనకు పేస్ట్ అనేది ఆన్సర్ వస్తుంది. సో ఇవ్వండి లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో అడిగేటటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాం. ఐ హోప్ మీకు క్లాస్ నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి.